దాని ప్రకారంగా మనం యూరియా తెచ్చుకోవాలి. కానీ వీళ్ళకి చేత కాదు, ఎందుకంటే రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులు ఎటనే పోని మేము చేసే పని చేయాలి, మేము దోచుకునే కాడికి దోచుకోవాలి, మేము 4 రోజులుగా అధికారంలో ఉండేది దోచుకొని పోవాలని తప్ప రైతులు బాగుపడాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. అదేవిధంగా యూరియా కొరత ఎందుకు వస్తుందంటే రామగుండం RFLC ఏదైతే కర్మాగారం ఉన్నదో యూరియాకి సంబంధించింది 1999 షట్ డౌన్ అయింది, మూసేసినారు. 1999 కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే యూరియా ఇబ్బంది ఉందని చెప్పేసి రామగుండం ఫ్యాక్టరీని తెరిపించి 23లో ఓపెన్ చేయడం జరిగింది. కానీ అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మనది కూడా వాటా ఉన్నది, నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. ఈ సంవత్సరం 147 రోజులు పనిచేయాల్సిన కర్మాగారం కేవలం 45 రోజులే పనిచేసింది. అంటే దాని అర్థమైంది, కర్మాగారం మన కాడ ఉంటుంది, ఆఫీస్ పోయే నోయిడాలో ఉంటుంది. నోయిడాలో ఉంటుందా CEO. ఇక్కడ అమోనియా గ్యాస్ లీకేజ్ వల్ల ప్రాజెక్ట్ అవకతవకలకు గురవుతూ కేవలం 47 రోజులు మాత్రమే ఫ్యాక్టరీ నడిచింది. ఇంతవరకు కూడా ఫ్యాక్టరీ ఇంకా ఓపెన్ కాలేదు. ఒకవేళ ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే ఆ ఫ్యాక్టరీ రన్ చేయాలి, అక్కడ ఉత్పత్తులు పెంచాలి, రైతులకు ఫ్రీగా యూరియా సప్లై చేయాలి. కానీ ఆ సోయి లేదు, ఫ్యాక్టరీ ఖరాబ్ అయ్యే సోయి కూడా లేదు వాళ్ళకు. అక్కడ ఏమవుతుందో కూడా తెలియదు. కేవలం గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజాపాలన కొనసాగిస్తారు.